హలో ఎవ్రీవాన్. నా జీవితంలో ఏది మారినా మారకపోయినా ఇది మాత్రం అస్సలు మారలేదండి. వాటర్ బాటిల్స్ మాత్రం నేనే నింపాలి, నేను మాత్రమే నింపాలి. పెళ్ళికి ముందు మా అమ్మ నింపించేది, పెళ్ళైన తర్వాత కావ్య నింపిస్తుంది, అంతే తేడా. మిగతా అంత సేమ్ టు సేమ్. ఇది చూసారా, డిటెక్టివ్లో వాసన చూసి అంత బిల్డప్ ఇస్తుందో. ఏం ఉండదండి. ఎవరన్నా వచ్చారనుకోండి, గట్టి గట్టిగా అరిసి అదే భయపడిపోయి వెళ్ళి మంచం కింద దాక్కుంటుంది. నేనేమో కూలోడి పని ఎత్తితే కావ్య ఏమో ఇన్స్టాగ్రామ్స్ రీల్ చూసుకుంటూ హనుతో ఎంజాయ్ చేస్తుంది. చూసారా, ఆ మట్టి బస్తాలు మొత్తం మోసుకొని రావాలి. కారులో నుంచి మోసుకొచ్చాను. 4 బస్తాలు మొన్న కొన్నాం కదా, ఆ బస్తాలు ఈరోజు మొత్తం ఇది చేస్తున్నాం అనమాట. ఒక్కో బస్తా దగ్గర ఒక 30 కిలోల దాకా ఉండొచ్చు నాకు తెలిసి. అంత బరువు మోస్తున్నాను నేను. మోసి అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ కింద పెట్టి కుండీల్లో నింపి మళ్ళీ మొక్కలు అవన్నీ చేంజ్ చేయాలి. చూసారా, ఆ కండల వల్లే మనం అంత ఇది చేసామన్నమాట. బాగా అలసిపోయి ఒక కాఫీ అయితే తాగేశాను. కాఫీ తాగేసిన తర్వాత మట్టి మొత్తం ఆ కుండీల్లో వేసి మొక్కలన్నిటికీ చేంజ్ చేస్తున్నాను. మొత్తం అయితే చేంజ్ చేసేసాను, పని అయితే కంప్లీట్ చేసేసాను. ఏమేమి చేంజ్ చేసామని చూడాలనుకుంటే పార్ట్ 2లో చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ మాత్రం